మీరు వెళ్ళేసరికే పెండ్లైనాదా? మీరు వెళ్ళినాక చేసినారా? పరువు కావాలనంటే వెంటనే పెండ్లి చేయమన్నాడు. లేదంటే పరువే కాదు కొడుకే దక్కకుండా జైలుకు పంపిస్తానని బెదిరించాడు. తను వకీలు కదా దుర్గా, గందుకే అంత పని చేస్తాడని భయపడినా పెండ్లి చేసి తీసుకొచ్చినా. గప్పుడు పార్వతి యాదికి రాలే? వచ్చినా దుర్గా, పార్వతి కలలే కాదు పార్వతి జీవితం గురించి నువ్వెన్ని ఆశలు పెట్టుకున్నావో యాదికొచ్చినా దుర్గా. కానీ పార్వతి పెద్దోడికి మనసే ఇచ్చినాది, కానీ ఆ అమ్మాయి ఏకంగా తన జీవితాన్నే ఇచ్చినాది. గందుకే ఆ పిల్లకు న్యాయం చేయడమే సరైనదనిపించినది. పైగా పెద్దోడి కోసమైనా తప్పదనిపించినది. తప్పక గా తప్పు చేసిండ్రు అంతేనా? గంతే. సరే, మీ నిర్ణయం మీరు తీసుకున్నారు, నా నిర్ణయం నేను తీసుకుంటాను. సింహాద్రి, ఏంద్రా బిడ్డ, నువ్వు ఈ ఇంటికి పెద్ద కొడుకువిరా. ఈ ఇంటి పరువుని కాపాడాల్సిన వాడివి, వంశ ప్రతిష్ట పెంచాల్సిన వాడివి. అందుకే కదరా నిన్ను అంత లెక్కను చూడాలనుకున్నాను. గందుకే కదరా పట్నం పంపినా. గొప్పగా చదువుకొని పట్టా తీసుకురారా అని పంపితే పెండ్లాన్ని తీసుకొచ్చావిందిరా. ఒక్క పాలి దాన్ని చూడరా. పెళ్ళంటే ఏందో, మొగుడంటే ఏందో తెలియని వయసు నిండే నువ్వే దాని మొగుడువని చెప్పినాన్రా. ఇప్పుడు దానికి ఏ సమాధానం చెప్పాలా? నేను చెప్పేది అట్టున్నా అది ఆశపడ్డదిరా. ఈ అత్తమ్మ మాట నమ్మి నీ మీద ఆశలు పెంచుకున్నదిరా. అది చదువుకోలే, లేర్వలే, కానీ బావా అనే 2 అక్షరాలు మాత్రం బాగా నేర్చుకున్నదిరా. ఇదేరా నీ చదువు నీకు నేర్పిన పాఠం. ఈడ ఓ ఆడపిల్ల నీ మీద ఆశలు పెంచుకున్నదని తెలిసి కూడా ఇంకో అమ్మాయిని ప్రేమించమందారా నీ చదువు?
పెండ్లి కాకుండానే ఈ అమ్మాయిని తల్లిని చేయమన్నాదారా నీ చదువు? ఏకంగా అమ్మనే మోసం చేయమన్నాదరా నీ చదువు? చదువు సెడ్డోడిని కూడా మంచోడిని చేస్తుంది అనుకున్నారా ఇన్ని దినాలు? కానీ చదువుకును కూడా నువ్వు సెడ్డోడి అయిపోయినావు కదరా. ఇక నీకు నీ చదువు ఎందుకు? నువ్వు నాకెందుకు? పోరా, నీ పెండ్లాన్ని తీసుకుని బయటకు పో. నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా పెండ్లి చేసుకొచ్చిన నీకు నా ఇంట్లో ఉండే అర్హత లేదు. పోరా. అమ్మా, గట్ల పిలిచి అర్హత పోగొట్టుకున్నావురా. ఈ దినం నుంచి నీకు నేను అమ్మనే కాదు, నువ్వు నా కొడుకువి కాదు. పో. దుర్గా, కొడుకు కాదనుకుంటే కాకుండా పోతాడా చెప్పు? పిల్లలు చిన్నప్పుడు తప్పు చేస్తారు, దండించాలా. పెద్దయ్యాక తప్పు చేస్తే క్షమించాలి. అయినా ఆ తప్పు మన కొడుకు చేయలేదు దుర్గా. వాడు వయసు చేసినది. వాడికి నీ మాట వినాలనే ఉంది. కానీ వాడి వయసు, వాడి మనసు, వాడి మాట వినవు. ఏం చేస్తాడు పాపం. అందుకే ఇంకా సమర్థిస్తా ఉంటారా? అసలు ఇదంతా మీ వల్లనే జరిగినది. మీరు పెళ్లి చేసి తీసుకురాకపోతే ఈడు చేసుకుని ఉండేవాడా? చెప్పండి. కొడుకును వదులుకోలేకపోతే మీరు కూడా ఆడతానే పండ్రి. అంతేకాని వీళ్ళని మాత్రం లోపలికి రానియను. చెల్లెమ్మా, అవునమ్మా, నా కూతురికి తమరు అత్తయితే, మీ ఆయన మావగారైతే, ఆ మావగారు నాకు బావగారు అవుతారు కదా. ఆ బావగారి భార్య గారు నాకు చెల్లమ్మే కదా చెల్లెమ్మా. అలా ఈ పెళ్లి కలిపిన వరుసలో నేను నీకు విధి ఇచ్చిన అన్నయ్యనే కదమ్మా. విధి ఇచ్చిన అన్నయ్యనే కాదమ్మా, లాయర్ని కూడా. లాయర్ అంటే తెలుసుగా, వకీలు. హౌ, మాకివేం తెలియవు. అయినా మంచిగా బతికేటోళ్ళకి వకీలుతో న్యాయస్థానంతో పనే ఉంటది. మాకు తెలిసినవి రెండే. ఒకటి ఇంటిలో మమకారం, రెండు ఊరిలో ఉపకారం. గవి తప్ప ఏనాడు అపకారం కాడికి మేం బోలే, వాటిని మా కాడికి రానీలే. ఇక మాకు మీతో, మీ న్యాయస్థానంతో ఏం పని ఉంటాది? కవిత, సూపర్. విన్నావుగా నీకు ఎంత మంచి అత్తగారు దొరికారో. కానీ చెల్లెమ్మా, ఇప్పుడుదాకా మీకు ఇవన్నీ అక్కర్లేకపోయినా
ఇప్పుడు తెలుసుకోవాల్సిన టైం వచ్చింది. యాజ్ పర్ లా అంటే న్యాయశాస్త్ర ప్రకారం చట్టం ఏం చెప్తుందంటే 18 ఏళ్లు దాటిన అమ్మాయి 21 సంవత్సరాలు నిండిన అబ్బాయి తమ ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకోవచ్చని చెప్తుంది. దాన్ని కాదనే హక్కు కన్న తల్లి ఎవరు కన్న తల్లికి కూడా లేదు. అమ్మ స్థానం గురించి న్యాయస్థానానికి ఏం తెలుస్తుంది? కడుపులో ఉన్నప్పటి నుంచి బిడ్డని చట్టం కన్నా ఎక్కువగా కాపాడుతుంది అమ్మ. న్యాయస్థానం కన్నా ఎక్కువగా ఆ బిడ్డ అన్యాయమైపోకూడదని ఆరాట పడుతుంది అమ్మ. మరి అలాంటి అమ్మే ఇప్పుడు బిడ్డని ఎందుకు పొమ్మంటున్నారో తెలుసుకోవచ్చా అమ్మగారు? అమ్మను గనకే పొమ్మంటున్నాను. ఏ సంబంధం లేకపోయినా తప్పు చేసిన వాడిని శిక్షించే అధికారం మీకున్నప్పుడు కన్న బిడ్డను శిక్షించే హక్కు తల్లికుండదా? ఆ హక్కుతోనే పొమ్మంటున్నాను. పొమ్మనే హక్కుండొచ్చు, కాని ఈ చట్ట ప్రకారం మీరు సంపాదించిన ఇల్లైతేనే ఇది మీరు సంపాదించిన ఇల్లా? ఏమండి బావగారు, ఇది మీరు సంపాదించిందా? కాదు కాదని ఇది మీ తాతల ఆస్తని మీ అబ్బాయే చెప్పాడు. సో అతనికి ఈ ఇంట్లో ఉండే హక్కే కాదు, అవసరమైతే ఈ ఆస్తులో కూడా హక్కుంటుంది. మరి అతను మీకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడని ఈ హక్కున్న ఇంటిలోంచి పొమ్మనే హక్కు మీకుందా కన్నతల్లి గారు? ఉంటుంది. వాడికి నా కడుపున పుట్టే హక్కే గాని నా కడుపును చెల్చే హక్కు ఉన్నాదా? చెప్పండి వకీలు గారు. వాడికి నా ఆస్తేం కర్మ? నా రక్త మాంసాలే ఇచ్చినాను. వాటితో బతకాలే కాని వాటిని విడదీస్తే బతుకే ఉండదు. ఈ ఇల్లు మా ఆస్తి కూడా అంతే. అబ్బా అబ్బాబ్బా ఏం చెప్పారమ్మా మీ అత్తగారు? ఆవిడ మాట ప్రకారమే చేద్దాం. అమ్మా, నువ్వు నీ భర్తకి శ్వాసే కదమ్మా. బ్రతకడానికి అమ్మ ఇచ్చిన రక్తమాంసాలు చాలు, భార్య శ్వాస కూడా కావాలిగా. మీరు అత్తమాంసాలను విడదీయద్దు, కానీ ఈ శ్వాసను కూడా చేర్చుకోండమ్మా.
ఉచ్ఛ్వాస నిశ్వాసాలే ఈ ఇంటికి బంధాలు. ఇంకా నిలబడ్డావే అమ్మా? పదా. హో, హారతివ్వాలా? అలాంటి ఫార్మాలిటీస్ నీకు లేవు కదా, వెళ్ళు. మీ ఆవిడ గారిని తీసుకెళ్ళండి అల్లుడు గారు. ఆగరా! నేను నీ అమ్మనే అయితే ఈ చెయ్యి దాటి వెళ్ళమాక. సరే, రెండల్లుడు గారు వెళ్ళిపోదాం. కోర్టులోనే తేల్చుకుందాం, రండి. ఇంకా ఎవరు చూస్తున్నారు? పదండి. నువ్వైనా చెప్పమ్మా. ఆగండి బాబాయ్ గారు. అత్తమ్మా, ఇన్నేళ్ళు నన్ను నీ సొంత కూతుర్లా చూసావు. అందుకే ఆ దేవుడు నాకు నీ కోడలయ్యే రాత రాయలేదేమో. నేను బావ మీద ఆశలు పెంచుకున్నాను గాని బావకిష్టం లేదని నాకు ఎప్పుడైనా తెలిసింది. అలాంటప్పుడు ప్రేమించుకున్న వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడమే న్యాయమత్తమ్మా. మావయ్య సరైన పనే చేశారు. చిన్నప్పటి నుంచి బావకి ఏది ఇష్టమో అదే నాకు ఇష్టం. ఇప్పుడు కూడా అంతే. ఆ అక్కతో జీవితాన్ని పంచుకోవడం బావకి ఇష్టమైంది కనుక నాకు కూడా అదే ఇష్టం. వాళ్ళని లోపలికి రానివత్తమ్మా.